ఎందుకొచ్చావు? ఇంకా మా కుటుంబంలో ఎవరిని మాకు దూరం చేయడానికొచ్చావు? క్షమించండి ఆంటీ, నేనెవర్ని మీకు దూరం చెయ్యాలనుకోలేదు. చేసావు కదా. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నందుకు అలా చేశానే తప్ప మీకు దూరం చెయ్యాలని నేను చేయలేదాంటీ. ఆంటీ, ఆ రోజు మొదటిసారి మనం గుళ్ళో కలిసినప్పటి నుండి నా మీద మీకు కోపం ఉందని నాకు తెలుసు. మా అమ్మని మీరు అవమానించారు అన్న బాధలో ఆ రోజు అలా ప్రవర్తించానే కాని మిమ్మల్ని అవమానించాలని నేనలా చేయలేదు. కాని దానివల్ల మీకు నలుగురిలో అవమానం జరిగింది కాబట్టి అది నా తప్పే. ఒప్పుకుంటున్నాను, ఆ రోజలా ప్రవర్తించడం నిజంగా నా తప్పే. అంకుల్, ప్రేమించుకున్న వరుణ్ లోహికి పెళ్లి చేయడం వల్లే మ్యాడీ వరుణ్ మీకు దూరమయ్యారు. దానివల్ల నలుగురిలో మీకు అవమానం జరిగింది. అలా జరగడానికి కారణం నేనే కాబట్టి అది కూడా ఖచ్చితంగా నా తప్పే. నేను చేసిన తప్పుకి దయచేసి మ్యాడీని వరుణ్ణి శిక్షించొద్దు. మీకు దండం పెడతాను. ఏంటి మధు ఇంకా రాలేదు? ఏంటి కట్ చేసింది? నేను చేసిన తప్పులకి మీకు నా మీద కోపం ఉంటే నన్ను మీరు తిట్టండి, కొట్టండి. మీరు నాకు ఎలాంటి శిక్ష విధించినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మ్యాడీని, వరుణ్ణి, లోహిని మాత్రం ఇంట్లోకి రానివ్వండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ఆంటీ, దయచేసి మ్యాడీ వాళ్ళని ఇంట్లోకి రానివ్వండి. మధు మా ఇంటికి వెళ్ళిందా ఏంటి? మ్యాడీ ఇండియా వచ్చాక ఇది మొదటి దీపావళి. వరుణ్కి పెళ్ళయ్యాక ఇది మొదటి దీపావళి. ఈ దీపావళి మీతో కలిసి జరుపుకోవాలని వాళ్ళు ఎంతో ఆశపడ్డారు. దయచేసి వాళ్ళని దీపావళికి మీ ఇంటికి పిలిచి అందరూ కలిసి సంతోషంగా దీపావళి జరుపుకోండి ఆంటీ, ప్లీజ్. షటప్! నువ్వెవరితేవే మాకు సలహాలివ్వడానికి? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నంగనచ్చిలాగా మాట్లాడుతున్నావా? అసలు నువ్వనే దానివి మా మ్యాడీకి పరిచయం కాకుండా ఉండుంటే మా జీవితాలు చాలా బాగుండేవి. శనిగ్రహంలా నువ్వు మా జీవితాల్లోకొచ్చా మా అందరినీ ఇంతలా బాధ పెడుతున్నావు. ఇంతమందిని బాధ పెట్టిన నువ్వు సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా. దాంతో మాట్లాంటోదినా? మన పిల్లల్ని మనకి దూరం చేసి అన్నయ్య పరువు తీసి మనల్ని ఇంతగా బాధ పెట్టిన ఈ మనిషితో ఇంకా మనకి మాట్లాంటి? వెళ్ళిపో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోమ్మా, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మీద పీకల దాకా కోపంతో ఉన్న మా చిన్నమ్మాయి భద్రకాడిలా మారిందంటే నిన్నేం చేస్తుందో తెలీదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, పో. ఇలాంటి వాళ్ళు మాటలతో చెప్తే వినరత్తయ్యా, మెడపట్టి బయటికి గెంటేయాలి. విన్నాగా, మెడపట్టి గెంటేయక ముందే మర్యాదగా బయటికి వెళ్ళా. వెళ్తాను ఆంటీ, తప్పకుండా వెళ్తాను. కానీ మ్యాడీని, వరుణ్ వాళ్ళని మీరు ఇంట్లోకి రానిస్తే మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటే? నీలాంటి వాళ్ళని మెడపట్టి బయటికి గెంటేయడమే కరెక్ట్. నన్ను ఇంట్లోకి రానివ్వమని అడగడానికొచ్చి నువ్వు ఇంట్లో నుంచి గెంటించుకుంటున్నావా మధు? ఇంత అవమానం నీకు అవసరమా? నీకోసం, నువ్వు నీ పేరెంట్స్తో కలిసి ఉండడం కోసం నేను ఎన్ని అవమానాలు పడ్డానికైనా సిద్ధమే మ్యాడీ. చూసావా మమ్మీ, చూసావా? మనల్ని కలపడం కోసం మధు ఎన్ని అవమానాలకైనా సిద్ధపడతానంటుంది. చూసావా? మనకి మంచి చేయడానికి వచ్చిన వాళ్ళని ఇలా చేయడం కరెక్ట్ కాదు మమ్మీ. దానివల్ల మనకి జరిగింది మంచి కాదురా, చెడు చేసింది కాబట్టే తనతో ఇలా ప్రవర్తించాను. లేదు మమ్మీ, మధు మనకి చెడు చేయలేదు, చేయదు కూడా. ఎదుటి వాళ్ళకి మంచి చేయడమే తప్ప ఎవ్వరికి చెడు చేయడం మధుకి తెలియదు. దేవేంద్ర వర్మ గారు, మినిస్టర్ గారు అమ్మాయికి మీ మేనల్లుడికి పెళ్లి చేస్తానని మాటిచ్చి మాట తప్పారంట. దానికి కారణం ఏంటి? మీ మేనల్లుడు మీకు చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట. అది నిజమేనా? మీ మేనల్లుడితో పాటు మీ అబ్బాయి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయాడంట కదా? అతను వెళ్ళిపోయాడా? మీరే మీ ఇంటి నుంచి మీ అబ్బాయిని పంపించేశారా? మీ మేనల్లుడు మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల అలా వాళ్ళని ఇంట్లోంచి పంపించేశారా? అందరికీ నమస్కారం, నేనే దేవేంద్ర వర్మ గారు అబ్బాయిని. మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశానన్నారు మీ నాన్నగారు. ఎప్పుడొచ్చారు మీరు? అవన్నీ మా పర్సనల్ విషయాలు, దయచేసి వాటి గురించి ప్రశ్నలు అడగొద్దు. అది మీ పర్సనల్ విషయం కావచ్చు, కానీ మీ నాన్నగారు ప్రజా జీవితంతో ముడిపడిన వ్యక్తి కదా. ఆయనకి సంబంధించిన విషయాలు ప్రజలకు తెలియాలి కదా. రాజకీయ నాయకుడి జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలి కదా. ఇంతకీ ఏం జరిగిందో ప్రజలకి తెలియజేయడం కోసమే వచ్చాం. ఏం తెలియాలండి? ప్రజలకేం తెలియాలి? మా పర్సనల్ విషయాలు ప్రజలకెందుకు తెలియాలి? మ్యాడీ, ఆయన ప్రజల కోసం ఏం చేశారో అది తెలియాలి, ప్రజల కోసం ఏం చేస్తున్నారో అది తెలియాలి, ప్రజల కోసం ఏం చేయబోతున్నారో అది తెలియాలి. అంతే తప్ప మా పర్సనల్ విషయాలు ఎందుకు తెలియాలి? ఏంటి దేవేంద్ర వర్మ గారిది? మీడియాతో మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడేంటి? మీరు అలాంటి ప్రశ్నలు అడిగితే మేము ఇలానే మాట్లాడతాం సార్. డాడీ, నువ్వు మాట్లాడుకో. మాట్లాడుకుంటా ఎలా ఉంటాను డాడీ? మన ఫ్యామిలీలో, మన నట్టింట్లో జరిగిన మన పర్సనల్ విషయాలు ప్రజలకు ఎందుకు చెప్పాలి? డాడీ, నిన్నేం మాట్లాడొద్దని చెప్పాను కదా. మాట్లాడకపోతే వీళ్ళు ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు డాడీ. ప్రతి ఫ్యామిలీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే సెలబ్రిటీస్ ఫ్యామిలీలో కూడా ఉంటాయి. అంత మాత్రాన అవన్నీ పబ్లిక్కి తెలియాలా? మ్యాడీ, మీ డాడీ నిన్ను మాట్లాడదు అని చెప్పారు కదా, నువ్వాగు. నా వల్ల కాదు మమ్మీ, నా వల్ల కాదు. డాడీ ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళ ప్రశ్నలు అడుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. మ్యాడీ, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు ప్లీజ్. ఓకే. నేను చెప్పినా నాగవల్లి చెప్పినా కూడా ఆగనివాడు ఆ పిల్ల చెప్తే ఆగుతాడా? మీడియా మిత్రులారా, మా అబ్బాయిది ఉడుకు రక్తం కదా, ఏదేదో మాట్లాడేశాడు. మీరు తప్పుగా భావించొద్దు. తొందరలోనే ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను. అప్పటి వరకు మీరు కొంచెం సంయమనం పాటించండి ప్లీజ్. ఓకే సార్. ప్రెస్ మీట్లో ఏదడిగినా క్షణం కూడా ఆలోచించకుండా, అరక్షణం కూడా సంశయించకుండా సమాధానం చెప్పే ద గ్రేట్ దేవేంద్ర వర్మ ఈ రోజు మొట్టమొదటిసారి ప్రెస్ వాళ్ల ముందు మోగవాడిగా మిగిలిపోయాడు.
డాడీ నాన్న అని పిలవద్దు. నన్ను తాకే అర్హత కూడా నీకు లేదు. నీ తప్పు నువ్వు తెలుసుకుని తప్పు చేసిన వరుణ్ వాళ్ళని వదిలేసి మా కొడుగ్గా నువ్విక్కడికి వచ్చుంటే నన్ను తాకే అర్హత నీకుండేది. నువ్వు చేసింది కరెక్టే అనుకుని ఈ అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చినందుకు నీకు నన్ను తాకే అర్హత కూడా లేకుండా పోయింది. ఏంటి మమ్మీ డాడీ ఇలా మాట్లాడతారేంటి? ఎవరో పరాయి వాడితో మాట్లాడినట్టు మాట్లాడతారేంటి? నువ్వు మాకు పరాయి వాడివి కాదు నాన్న. ఈ పరాయి మనిషి వల్లే మేము నీకు పరాయి వాళ్ళవైపోయాం. ఇప్పటికైనా మా ప్రేమని మా బాధని అర్థం చేసుకో. మా పరువు తీసి పెళ్లి చేసుకున్న ఆ వరుణ్ వాళ్ళని ఆ పెళ్లి చేసిన ఈ మధుని వదిలిపెట్టి మా దగ్గరికి వచ్చేస్తే మేము సంతోషిస్తాం. రే మ్యాడీ, వరుణ్ తప్పు చేశాడు కదా అని వరుణ్ తల్లిగా నేను కూడా అన్నయ్య వదిలిని వదిలేసి వెళ్లి తప్పు చేయలేదురా. తప్పు చేసిన వాడికి దూరంగా ఉన్నానే కాని మా అన్నయ్య వాళ్ళకి దూరం కాలేదు. నువ్వు కూడా తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఇక్కడికొచ్చేయరా, అందరం సంతోషిస్తాం. నాన్న మేడే, చిన్నప్పట్నుండి నిన్ను తల్లిలా ప్రేమగా చూశాను. ఈ తల్లి మాట విని వాళ్ళని వదిలేసి ఇక్కడికొచ్చే నాన్నా. బావా ప్లీజ్ బావా ఇక్కడికి వచ్చే బావా. పద మధు, ఎక్కు మధు. ఏంటి మధు రావడం వల్ల అంత పెద్ద గొడవ జరిగిందా? అవును, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని గొడవలు పెట్టొద్దని ఆ మహాతల్లికి చెప్పు. అలాగే చెప్తానులే, నువ్వేం టెన్షన్ పడకు. ఉంటాను. బాయ్. ఓకే బాయ్. చూసావా మధు వెళ్ళి ఎంత రద్దు చేసిందో చూసావా? అసలు మధు ఎక్కడుంటే అక్కడే ప్రాబ్లం ఉంటుంది. కాదు కాదు కాదు, మధు ఎక్కడుంటే అక్కడ ప్రాబ్లం ఉండటం కాదు, అసలు మధునే ప్రాబ్లం. లోహి, మనిద్దరికీ పెళ్లి చేసినందుకు నాతో పాటు మా బావ కూడా బయటకొచ్చేశాడు. అందుకు అత్తయ్య మావయ్య ఎంత బాధపడుతున్నారో నీకు తెలీదు. వాళ్ళ బాధ తగ్గించడం కోసం బావ మళ్ళీ ఆ ఇంటికి వెళ్లడం కోసమే మధు ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రాబ్లం క్రియేట్ చేయడం లేదు. నువ్వు అనవసరంగా తనని మిస్అండర్స్టాండ్ చేసుకుని తన మీద నెగిటివ్ ఫీలింగ్ పెంచుకోవద్దు. అసలు మధు మా బావ కలిసి రిస్క్ తీసుకోకపోతే, మన పెళ్లి చేసుండకపోతే మనం జీవితంలో మళ్ళీ కలిసేవాళ్ళమా? మనల్ని కలపడానికి ఎలా ప్రయత్నం చేసిందో ఇప్పుడు బావని అత్తయ్య వాళ్ళని కలపడానికి కూడా అలానే ప్రయత్నం చేస్తుంది. దయచేసి తనని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అరే మగడా, నా బాధ నీకు అర్థం కావటం లేదు. అది ఎవరో మధు అయ్యుంటే నేనింత ఫీల్ అయ్యేదాన్ని కాదు. నా చిన్నప్పటి శత్రువు చిన్ని. అదే చిన్ని అని తెలిసిన మరుక్షణం నీ బావ దాని మెడలో తాలి కడతాడు. అదే గనక జరిగితే ఆ చిన్ని అనే తలనొప్పి జీవితాంతం నాతో పాటే ఉంటుంది ఆ ఇంట్లో. అదేరా నా బాధ. ఏంటి మ్యాడీ, ఎందుకిక్కడ ఆపా? మా ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం నాతో ఓ మాట చెప్పాలి కదా. కానీ చెప్ప పెట్టకుండా వెళ్లడం వల్ల ఎంత గొడవ జరిగింది, నీకు ఎంత అవమానం జరిగింది అక్కడ. నీకలా అవమానం జరుగుతూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది. అలా అవమానం జరిగినందుకు నేను కూడా బాధపడుతున్నట్టు నటిస్తూ సీరియస్గా మాట్లాడతాను. అప్పుడైనా తను వాళ్ళింటికి వెళ్ళిపోతాడేమో. ఏంటి మ్యాడీ, నాకు అవమానం జరిగినందుకు నీకు బాధగా ఉందా? ఉండదా? నా ఫ్రెండ్కి అవమానం జరిగితే నాకు బాధగా ఉండదా? నీకే అంత బాధగా ఉంటే అవమానం పొందినా నాకెంత బాధగా ఉండాలి? ఎన్నిసార్లు నీకోసం నేను అవమానాల పాలవ్వాలి? జరిగిన దాన్నంతటికీ నేనే కారణమన్నట్టు మీ వాళ్ళు నన్ను అన్ని మాటలంటుంటే ఒక్కసారి భరిస్తాను, 2 సార్లు భరిస్తాను. ప్రతిసారి భరించడం నా వల్ల కాదు మ్యాడీ. ప్రతిసారి మీ వాళ్ళు చేసే అవమానాలు సహించటం నా వల్ల కాదు మ్యాడీ. మీ వాళ్ళు నన్ను అనరాని మాటలంటూ అంతలా అవమానిస్తున్న విషయం మా ఇంట్లో తెలిస్తే మా అమ్మా నాన్న ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించావా? ఈ గొడవ మా ఊళ్ళో అందరికీ తెలిస్తే మిమ్మల్ని మా ఇంట్లో పెట్టుకున్నందుకు ఊళ్ళో వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడతారో ఒక్కసారైనా ఆలోచించవా? అది ఆలోచించవు. ఎంతసేపటికి నీతో పాటు వరుణ్ణి, లోహిని ఆ ఇంటికి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తావే తప్ప ఇంకేం ఆలోచించవు. అరే, ముందు నువ్వు ఆ ఇంటికి వెళ్ళిపోతే తర్వాత ఏదో ఒక రకంగా ఆలోచించి వరుణ్ణి, లోహిని ఆ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించవు? మా దశలే పల్లెటూరు మాడి, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పల్లెటూళ్లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు దేనికి భయపడకపోయినా పరువుకి మాత్రం చచ్చెంత భయపడతారు.